ఈరోజు మా అనకాపల్లి నియోజకవర్గంలో ఒక ఫేక్ కాల్స్ నేను భావిస్తున్నాను. ఆ ఫేక్ కాల్ 59 సెకండ్స్ న్యూస్. ఆ మొబైల్ నెంబరు 8038461027. ఈ నెంబర్తో మా అనకాపల్లి నియోజకవర్గంలో మా క్యాడర్ అందరినీ కన్ఫ్యూజ్ చేసే విధంగా కొందరు ప్రముఖ వ్యక్తుల పేర్లతో నాకు తెలుగుదేశం పట్ల ముప్పు ఉందని, రేపు రాబోయే రోజుల్లో సీట్రదిని ఒక రాంగ్ మెసేజ్ వాయిస్ కాల్ ఈవేళ ఉదయం నుంచి మా కార్యకర్తలందరూ కూడా అబద్ధాలుగా వైసీపీ నాయకులకి గతంలో కూడా మనం చూసాం, కోడికత్తి డ్రామా చూసాం, అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య చూసాం. ఈ వైసీపీ నాయకులకి ఇది అలవాటు. దొంగదారి ఎత్తుక్కొని ఎలాగ మైండ్ గేమ్ ఆడాలనేది ఒక పన్నాగ పడుతున్నారు. తెలుగుదేశం పార్టీ క్యాడర్ అనకాపల్లి నియోజకవర్గంలో చాలా స్ట్రాంగ్. దానికి ఉదాహరణ 2014లో నేను చంద్రబాబు గారు నాకు సీట్ ఇచ్చిన తర్వాత ఆ రోజు చాలా పలు ఛానళ్ళు, పలు టీవీలు, పలు పేపర్లు కూడా వక్రీకరించిన తెలుగుదేశం పార్టీ క్యాడర్ నీతి నిజాయితీగా ఆ రోజు 2014 ఎలక్షన్లో 23,775 ఓట్లు మెజార్టీతో గెలిపించారు. ఈ రోజు కూడా మళ్ళీ ఎలక్షన్లో ఈ మైండ్ గేమ్ ఆటకి ఈ ఫేక్ కాల్స్ తోటి ఇచ్చారు. నేను సైబర్ క్రైమ్కి కంప్లైంట్ చేశాను ఆన్లైన్లో. అలాగే మన జిల్లా ఎస్పీ గారికి కార్యాలయంలో కూడా నేరుగా సైబర్ క్రైమ్ కూడా కంప్లైంట్ జరిగింది. వాళ్ళకి తెలుసో తెలియదు నాకు అర్థం కావట్లేదు. ఈరోజు సైబర్ క్రైమ్ యాక్ట్ చాలా స్ట్రాంగ్ ఇండియాలో, దీనిపై చట్టం కూడా చేశారు. ఇలాంటి ఫేక్ కాల్స్ వస్తే కఠినమైన నిర్ణయాలు, కఠినమైన శిక్ష అర్హులు అవుతారని భారత రాజ్యాంగంలో చట్టం కూడా చేశారు. దీనిపై శిక్షించే వరకు మేము వెనకాడం, దీనిపై న్యాయస్థానం కూడా ఆశ్రయిస్తాం. ముందు యాజ్ పర్ లాగా ప్రకారంగా ఆన్లైన్లో కంప్లైంట్ ఇచ్చో, మాన్యువల్గా ఎస్పీ గారికి ఇచ్చో, రేపు దీనిపై కఠినమైన చర్యలు తీసుకోకపోతే మేము కూడా కోర్టును ఆశ్రయిస్తాం. ఈ ఫేక్ కాల్స్ వల్ల ఆ రోజు చూసాం మనందరం, ఎయిర్పోర్ట్లో ఒక మైండ్ గేమ్